హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీటిని ఏమంటారంటే గోంది కట్టర అంటారు. మనకి రెండు విధాలుగా దొరుకుతాయి. ఇవి ఒక చెట్టు నుంచి గమ్ తీస్తారు అది అన్నట్టు. ఇవి వేసవికాలంలో చాలా చాలా బాగుంటుంది. ఒళ్ళు చల్లపరచడానికి వాటిని నైట్ నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాయసం చేయబోతున్నాము. ఎండాకాలంలో ఇలాంటి రెసిపీస్ చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. ఈ గోంది కట్టెలలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తర్వాత సగ్గుబియ్యం కూడా చూసారా, ఇవి ఒకసారి కడిగి వాష్ చేసేసుకోవాలి సగ్గుబియ్యం. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆ సగ్గుబియ్యంతో వాటర్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికించుకోవాలి. నైట్ అంతా నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. చూసారా, తొందరగానే ఉడికిపోయాయి. అవి కొంచెం కడిగి నానబెట్టేసుకోవాలి, ఎందుకంటే వాటి మీద కొంచెం వైట్గా ఉంటుంది. మనం కడగకుండా డైరెక్ట్ అందులో వేసేస్తే పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం కడిగి అదంతా వైట్ అంతా పోయేంత వరకే కడిగేసుకొని నానబెట్టేసుకుంటే అలా పాలు విరగకుండా ఉంటాయి. తర్వాత అవి ఉడికిన తర్వాత 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఈ పాలు ఒక్కసారి మసిలితే సరిపోతుంది. దీంట్లో మరింత టేస్ట్ రావడానికి నేను కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది అంతా వేసేసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది. మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అది వేయడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత ఇలాచి పొడి కూడా వేసాను, తొందరగానే ఉడికిపోతుంది. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం పటిక అంటారు కదా, అది వేసేసుకోవాలి. చక్కెర కాకుండా ఇలా వేసుకుంటే హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ పటిక వేయడం వల్ల. ఇదంతా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాతనే తింటే బాగుంటుంది. మనం గమ్ ఉంది కదా గోంది కట్టెర, అది కూడా అందులో వేసేసుకోవాలి. వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అది వేడి మీద మాత్రం అస్సలు వేయకూడదు. చూసారా, ఇలా జెల్లీ లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినడానికి ట్రై చేస్తారు. తినని వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ చేస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చాలా మంచిదండి హెల్త్కి. చూసారా, చూడటానికి ఎంత జెల్లీలా ఉంది కదా, పిల్లలకు చాలా నచ్చుతుంది. చూడటానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.